नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी अशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे कृष्ण। हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे। जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा। जय जय प्रभुपाद जय जय प्रभुपाद। निताई गौर हरि बोल, हरि बोल, हरि बोल। निताई गौर हरि बोल।
హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. స్వాగతం అందరికీ కూడా. వెల్కమ్ బ్యాక్. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. సో ఇప్పుడు మనము 14వ అధ్యాయంలో 32వ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం ఇక్కడ మనము. దీంట్లో ఏంటంటే మామూలుగా మన యొక్క ఇంద్రియాలు, అదేవిధంగా మన యొక్క మనస్సు, భగవంతుడు, దేవతలు, వీళ్ళ గురించి చెప్పుకున్నాము ఇక్కడ. ఏ విధంగానైతే భగవంతుని యొక్క ఆధీనంలో, అంటే ఆయన ఆజ్ఞానుసారము దేవతలందరూ ఏ విధంగా అయితే పనిచేస్తారో, అదేవిధంగా మన ఇంద్రియాలు కూడా మన మనస్సు ఏది చెప్తే అది వినేలాగా కాకుండా ఏంటంటే భగవంతుని యొక్క సేవలో వినియోగించేలాగా చూడాలన్నమాట ఇక్కడ. ఎందుకంటే దేవతలందరూ కూడా అధిష్టాన దేవతలు ఎవరికి? మన ఇంద్రియాలకు అనమాట ఇక్కడ. ఎందుకంటే కళ్ళేమో సూర్యుడికి అధిష్టాన దేవత అంటే చెప్పేసి అంటారు ఇక్కడ. చెవులేమో వేరే దిగ్దేవతాస్కి, ముక్కు వచ్చేసి ఈ యొక్క అశ్విని కుమారస్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఇక్కడ. మన నాలుక వచ్చేసి వరుణుడికి ఇక్కడ. అదే మన యొక్క దేహము, చర్మం ఏదైతే ఉంటుందో వాయుదేవుడికి అని చెప్పేసి అంటారు ఇక్కడ మనకి. ఎందుకంటే మనం వాటి ద్వారా మనం క్లియర్గా అనుభూతి పొందవచ్చు మనం వాటి ఇక్కడ. కాబట్టి వీళ్ళందరూ కూడా మన ఇంద్రియాలు అనేది ఈ యొక్క దేవతలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రాతినిధ్యం వహిస్తూ మనం ఉండాలని చెప్పేసి అనుకున్నాము. ఈ ఇంద్రియాలు అనేవి మనసు యొక్క చేతిలో ఉంటాయి ఇక్కడ. మనస్సు అనేది భగవంతుని యొక్క సేవలో లేకపోతే ఏమైపోతుంది? ఇంద్రియాలు అనేది విచ్చలవిడిగా ఆనందించుకుంటూ వెళ్ళిపోతాయి ఇక్కడ. అలా కాకుండా మన ఇంద్రియాలను అనేది మనసు ఉపయోగించేసి మనము భగవంతుని సేవలో వినియోగించామనుకోండి, అప్పుడేమైపోతుంది? మన యొక్క మనస్సు, ఇంద్రియాలన్నీ కూడా అవి ఆధీనంలో ఉండేసి భగవంతుని సేవలో కూడా ఉండవచ్చు అని చెప్పేసి అనుకున్నాం ఇక్కడ. ఎందుకంటే అందరికీ కూడా సేవ చేసుకునే గుణం అనేది ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉంది ఇక్కడ మనకి. ఎందుకంటే సేవ అనేది ఆపలేము ఇక్కడ. ఎవరికో ఒకరికి సేవ చేయాల్సిందే ఇక్కడ. ఏదర్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, సమాజానికి కానీ, లేకపోతే దేశానికి కానీ, ఎక్కడో దగ్గర ఎవరికో ఒకరికి సేవ చేసుకుంటూ పోవాల్సిందే. ఆ సేవను ఆపేయలేము. ఈవెన్ ఎవరు లేకపోయినా కానీ, ఒక్కరు ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఒక కుక్కనో పిల్లినో తెచ్చుకొని వాటికి సేవ చేసుకుంటూ జీవితాన్ని ముందు తీసుకెళ్ళిపోతారు. ఎస్పెషల్లీ అమెరికా దేశంలో అలానే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఇంట్లో ఎవరు ఉండరు, ఇక్కడ ఒక్కలే ఉంటారు ఇక్కడ. వాళ్ళు ఎవరికో ఏవో చేయాలి కాబట్టి ఏం చేస్తారు? ఒక కుక్కనో పిల్లినో తెచ్చుకొని దానికి సేవ చేసుకుంటూ జీవితాన్ని ముందు తీసుకొని వెళ్ళిపోతారు అనమాట ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఆ సేవ అనేది ఎవరికి చేయాలి అనే విషయం గురించి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. మన మనస్సు, ఇంద్రియాలు అనేది ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటాయన్నమాట ఇక్కడ. కాకపోతే ఏం చేయాలి ఇక్కడ? మనము ఎవరికి సేవ చేయాలనేది చాలా మందికి తెలియట్లేదు ఇక్కడ. అలా తెలియకుండా ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవరిని పడితే వాళ్ళని సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. చేయవలసిన వాళ్ళని చేయకుండా మిగతా వాళ్ళందరూ కూడా సేవ చేసుకుంటూ పోతున్నారు ఇక్కడ మనకి. ఎప్పుడైతే మనం కృష్ణుడిని సేవిస్తామో మన జీవితం అనేది పరిపూర్ణం అయిపోతుంది ఇక్కడ. ఆ విషయం అనేది ఎవరికి అర్థం కావట్లేదు ఇక్కడ. అలా కాకుండా ఈ ఇంద్రియాలు ఇచ్చింది నా కోసమే కాబట్టి నేను పూర్తిగా ఎంజాయ్ చేస్తాను, ఆనందిస్తాను అనే భావనలో ఉండిపోవడం జరిగింది ఇక్కడ. ఋషికేశ సేవనం అని చెప్పుకున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ మనకి మన వృషికాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఋషికేశుడి సేవలో ఉంచాలని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం కదా. అలాంటి చేసే సేవ ఏదైతే ఉంటుందో అది ఉత్తమమైన భక్తి అనుకున్నాం ఇక్కడ. అలా చేయలేదనుకోండి ఏమైపోతుంది? ఇంద్రియాలు అనేది ఎవరికి వాళ్ళు సొంతగా భౌతిక తృప్తి, ఆనందాన్ని పొందాలి అనే దాంట్లో ఉపయోగిస్తే ఏమైపోతుంది? వాళ్ళు ఈ యొక్క జన్మ మృత్యు చక్రంలో తిరుక్కుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనకి. ఎందుకు? మనస్సు అనేది ఇంద్రియాల తృప్తి చేయాలి అనే భావనలో ఉంటుంది ఇక్కడ. దానివల్ల ఏమైపోతుంది? వాడు కర్మలన్నీ కూడా దాని ప్రకారమే చేస్తాడు కాబట్టి మళ్ళీ ఇంకో జననం మరణం తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. అలా కాకుండా మన మనస్సు అనేది ఇంద్రియాలను ఉపయోగించి భగవంతుని సేవలో వినియోగించామనుకోండి, నాలుక భగవంతుని యొక్క ప్రసాదం తినడంలో, చెవులు భగవంతుని యొక్క సత్సంగం దీనుల గురించి వినడంలో ఇక్కడ మనకి, మన కళ్ళు భగవంతుని యొక్క రూపాన్ని చూడడంలో ఇక్కడ, ఈ విధంగా ప్రతి ఒక్క ఇంద్రియాన్ని భగవంతుని సేవలో కనుక వినియోగించి ఏమైపోతుంది? అప్పుడు ఎప్పటికీ పూర్తిగా అంటే తరగని ఆనందాన్ని, మనం ఎప్పటికీ ఉండే ఆనందాన్ని కూడా మనం పొందే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి మనస్సు అనేది ఇంద్రియాల యొక్క అధిపతి ఇక్కడ మనము. కాకపోతే ఏం చేయాలి ఇక్కడ? మన ఇంద్రియాలు ఏం చేస్తాయి? మనస్సు ఏది చెప్తే అది ఇంద్రియాలు వింటుంది అన్నమాట ఇక్కడ. మనస్సు వద్దు అంటే అది చేయదు, ఏది కావాలంటే అది చేసేస్తుంది. కాబట్టి మన మనస్సు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ మనస్సుని బుద్ధి పెట్టి ఉపయోగించేసి మనము ఆలోచించే విధంగా చేయాలి ఇక్కడ మనకి. అప్పుడు ఏమైపోతుంది? భక్తి కూడా మనకు కలుగుతుంది అనే విషయం గురించి కూడా నిన్న చెప్పుకోవడం కూడా జరిగింది ఇక్కడ. రైట్, అది నిన్నటి సత్సంగంలో. అదేవిధంగా మనము బిల్వమంగళ్ ఠాకూర్ యొక్క ఉదాహరణ కూడా చెప్పుకున్నాం మనం ఇక్కడ. రైట్, ఏ విధంగా ఆయన ఒక స్త్రీకి అలవాటు పడిపోయేసి
అన్నీ వదిలిపెట్టేసి చివరికి ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఏమంటుంది ఇక్కడ, నాపై ఉన్న ఈ ప్రేమ భగవంతుని పైన చూపిస్తే ఇంకా చాలా బాగుండేది కదా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, పూర్తిగా అన్నీ వదిలిపెట్టేసేసి వెళ్ళిపోతాడు అన్నమాట ఇక్కడ మనకి. ఏ విధంగా చివరికి ఆమె ఒక బృందావనానికి వెళ్ళిపోతున్నప్పుడు కూడా అప్పుడు ఏమైపోయింది ఇక్కడ, ఆ యొక్క స్త్రీని ఆశించేసి ఆమెని కావాలని చెప్పి కోరుకున్నాడు ఇక్కడ. అప్పుడు చివరికి తన తప్పు తెలుసుకొని ఏం చేశాడు, ఆమె జడకొప్పులోని ఆ పిన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని తన కళ్ళను పొడిచేసుకున్నాడు అనమాట ఇక్కడ మనకి. రైట్, ఎందుకు అతడు చూడలేని లేకున్నా కానీ ఏం చేశాడు, బృందావనంలో భగవంతుడిని స్వయంగా ఆయన బాగోగులన్నీ చూసుకునేవాడు అనమాట. ఎందుకు తర్వాత గొప్ప భక్తుడిగా మారిపోయాడు ఇక్కడ. గుడ్డివాడు కాబట్టి చాలా గొప్ప భక్తుడిగా మారేసి ఈ యొక్క భక్తి మార్గంలోకి వచ్చేసి భగవంతుడే ఆయనకు సేవ చేసే విధంగా చేశాడనమాట. ఎందుకంటే రోజు వచ్చేసి పాలు ఇచ్చిపోయేవాడు ఇక్కడ. కృష్ణుడు వచ్చేసి రోజు కూడా అతను ఏమీ చేయలేడు కాబట్టి ఒక పాలు తీసుకొచ్చి అతనికి ఇచ్చేసి తన కడుపు నింపడానికి కూడా ప్రయత్నించేవాడు అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ అతను స్వయంగా భక్తితోటి ఏం చేశాడు, భగవంతుని స్వయంగా అనుభూతి చెందడం అనేది జరిగిపోయింది ఇక్కడ మనకి. ఈ విధంగా ఆయన ఏమని చెప్పేసి అంటే, నాకు ముక్తి ఏమీ వద్దు ఇక్కడ, నాకు కావాల్సింది భక్తి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగిపోయింది ఇక్కడ. ఓకే, సో ఆ విధంగా మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన బుద్ధిని ఉపయోగించేసి మనసుని ఆధీనంలో పెట్టాలి. ఆ మనసుతోటి ఇంద్రియాలని భగవంతుడి సేవలో కనుక వినియోగించినట్లయితే ఆ ఇంద్రియాల యొక్క నిజమైన అధిష్టాన దేవతలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కూడా సంతృప్తి పడతారని చెప్పేసి కూడా నిన్న మనం చెప్పుకున్నాం ఇక్కడ. ఓకే, ఈరోజు దీన్ని కొనసాగింపుగా ఇంకా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ముందుగా మంగళచరిత్రను స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకాయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితం ష. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వంచాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. సో ఈ విధంగా బిల్వమంగళ ఠాకూర్ ఏ విధంగా భక్తి చేశాడు అనే దాని గురించి చెప్పుకున్నాం. ఈ మధ్యనే మనం చౌరాష్టకాన్ని కూడా మనం చెప్పుకున్నాం. రైట్, చౌరాష్ట్ర బ్రజే ప్రసిద్ధం నవనీత చౌరం గోపాంగనానుంచ దుకూల చౌరం అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి అని చెప్పేసి బిల్వమంగళ ఠాకూర్ కూడా ఆయన దీన్ని రచించాడు కూడా చెప్పాలని ఇక్కడ. బ్రజే ప్రసిద్ధం నవనీత చౌరం, దొంగ యొక్క అష్టకం అనమాట. దొంగ ఎవరు? కృష్ణుడు. ఇక్కడ కృష్ణుడి పైన ఒక అష్టకాన్ని రచించాడు ఇక్కడ మనకి. ఆయన ఏం చేస్తాడు, అన్నిటినీ హరించేస్తాడు. ఎందుకంటే ఆయన ఒకనొక పేరు హరి. హరి అంటే హరించేవాడు. ఇక్కడ ఏం హరిస్తాడు? ఇక్కడ మనకి భక్తిలో లేని వాళ్ళకైతే వాళ్ళకి ధనాన్ని అన్నిటినీ హరించేసేసి మరణం రూపంలో తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ భక్తుల విషయంలో అయితే ఏం చేస్తాడు, వాళ్ళ పాపాలన్నింటినీ హరించేసి వాళ్ళకి భక్తిని ప్రసాదిస్తాడు అనమాట ఇక్కడ. కాబట్టి అలాంటి యొక్క హరి ఎవరైతే ఉంటున్నారో, ఈ యొక్క దొంగ ఎవరైతే ఉంటున్నారో, ఆయన కనుక మన శరణాగతి పొంది ఏమైపోతుంది, అనేక జన్మాల పాపాలు ఏవైతే ఉంటాయో అన్నింటినీ కూడా హరించేస్తారంట ఇక్కడ మనకి. ఓకే, మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే భక్తిలో లేటుగా వచ్చాను, నాకు టైం అయిపోయింది, ఇక్కడ నాకు ఎక్కువ సమయం గడపలేదే అని చెప్పేసి మనం భావించవచ్చు. ఇక్కడ అవన్నీ భగవంతుడికి చూడండి. ఇక్కడ ఎప్పుడైతే మనం ఆయనకి శరణాగతి పొందామో ఆ రోజే మన పాపాలన్నింటినీ కూడా హరించేస్తాడనమాట భగవంతుడు ఇక్కడ. అది భగవంతుని యొక్క గొప్పతనం ఇక్కడ మనం. కాబట్టి భగవంతుని మన యొక్క పాపాలను ఏ విధంగా హరించేస్తాడని చెప్పుకున్నాం ఇంతకుముందుకు.
ఇప్పుడు ఒక పెద్ద దూదికొండ ఉందనుకోండి. ఇప్పుడు దూదికొండకి మనం నిప్పు పెడితే ఏమైపోతుంది? మొత్తం కాలి బూడిదైపోయేసి ఏమీ మిగలదు అక్కడ మనకి. అలా అన్నమాట భగవంతుడు ఆ విధంగా మన పాపాలని హరిస్తాడు ఇక్కడ మనకి. ఎలాగో భగవంతుడు పాపాలు హరిస్తున్నాడు కదని చెప్పేసి మళ్ళీ చేయమని కాదు ఇక్కడ, పాపాలు చేయమని కాదు ఇక్కడ. అది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. భగవంతుడు పాపాలు హరించినప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ అలాంటి పాపాలు చేయకుండా, అలాంటి కర్మలు చేయకుండా మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ మనకి. ఎందుకంటే ఇప్పుడు భక్తిలోకి వచ్చినాక కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ మనము ఎలాగో భక్తి చేస్తున్నాము కదా, నామజపం చేస్తున్నాను కదా, ఏ పాపాన్ని నేను చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటారు కొంతమంది. అలా కాదు ఇక్కడ మనకి. చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తిలోకి వచ్చిన తర్వాత ఈ పాపాలని చేయడం ఆపేసేసి మనము భక్తిలో మాత్రమే ఈ యొక్క భగవంతుని యొక్క సేవలో వినియోగించేలా కూడా మనం ప్రయత్నం చేయాలన్నమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే, ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడు, భగవంతుని యొక్క సేవ తప్పిస్తే ఇంకేమీ వద్దని చెప్పేసి ఆయన ప్రార్థేయపడుతున్నాడు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి భక్తుడైన వాడు ముక్తి పట్ల ఎందుకు ఆసక్తి కనపరిచేటాడు ఇక్కడ? ఎందుకంటే భక్తుడైన వాడు అప్పటికే ముక్త జీవుడు అయిపోయాడు ఇక్కడ మనకి. నేను చెప్పుకున్నాం కూడా మనకి ఏ విధంగానైతే ఒక వ్యక్తి కోటాను రూపాయలు సంపాదించాడు అనుకోండి, దాంట్లో 10 రూపాయలు ఉంటాయి, 500 ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ మనకి, రైట్? 1000 ఉంటుంది, అన్నీ ఉంటుంది అక్కడ మనకి. అదేవిధంగా మనము భక్తిని మనం సాధించామనుకోండి, ముక్తి అనేది ఆటోమేటిక్గా దాంట్లో ఉంది, ఆల్రెడీ దాగి ఉందన్నమాట ఇక్కడ. మనం ప్రత్యేకంగా ముక్తి కోసం మనము ప్రయత్నించవలసిన అవసరం లేదు ఇక్కడ మనకి. భక్తిలోనే ఇప్పుడున్న ఈ స్థితిలోనే, ఈ భౌతిక జగత్తులో ఉన్న ఈ బద్ధ జీవన స్థితిలోనే మనము ముక్తులం అయిపోవచ్చు ఇక్కడ. ఎప్పుడు భగవంతుని యొక్క సాంగత్యం కనుక మనం చేసినట్లయితే ముక్త జీవులుగా ఇప్పుడే మారిపోవచ్చు అని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనకి. కాబట్టి భక్తి అనేది స్వార్థ చింతన లేకుండా ఉండాలని చెప్పి కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ, రైట్? స్వార్థం అనేది ఉండకూడదు ఇక్కడ. ఎలాంటి కోరికలతోటి కూడా, భౌతికమైన కోరికలతోని భక్తి చేసుకోవాలని చెప్పి ప్రయత్నించకూడదు ఇక్కడ మనకి. ఎస్పెషల్లీ కృష్ణ చైతన్యంలో మనకు వచ్చిన తర్వాత ఆ స్వార్థాన్ని పక్కన పెట్టేసేయాలి. నిస్వార్థంతో భగవంతునికి సేవ చేయాలన్నమాట ఇక్కడ. భగవంతునికి ఇది పెడితే నాకు మళ్ళీ వస్తుందో రాదో, లేకపోతే ఇలా ఖర్చు పెడితే నాకు ఇవి డబ్బులు అయిపోతాయేమో లేదా, ఇలాంటి స్వార్థం అనేది మనకు ఉండకూడదు ఇక్కడ మనకి. నిస్వార్థంగా భగవంతునికి సేవ చేసామనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు ఆయన? మన కోరికలన్నింటినీ కూడా సులభంగా తీర్చేస్తాడు ఇక్కడ. మనం అడగాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఆటోమేటిక్గా ఆయన మన పరమ తండ్రి కాబట్టి, ఆయన మన అంశలము, ఆయన యొక్క పిల్లలం ఇక్కడ మనం. కాబట్టి పిల్లలకి ఏం కావాలో తల్లి తెలిసి అన్ని చేస్తాడు. కాబట్టి భగవంతుని దగ్గర లేదని చెప్పండి, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన శక్తిమంతుడు, ఐశ్వర్యవంతుడు, ఆయన అన్ని రకాల విభూతులు అనేది దాంట్లో ఉన్నాయి ఇక్కడ మనకి. మనము భగవంతుని యొక్క భౌతిక ఆనందాల కొరకు భగవంతుని కోరినప్పుడు ఏమైపోతుంది? వాటన్నిటిని ఇవ్వడంలో భగవంతుడు చాలా సంతృప్తి పడవు. ఎందుకు? నా కోసం అని చెప్పేసి వీళ్ళు భౌతికమైన సుఖాలన్నీ వదిలిపెట్టేసి భక్తి మార్గంలోకి వచ్చారు, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారని చెప్పేసి భగవంతునికి అర్థమైపోతుంది. కాబట్టి ఏం చేస్తాడు? మనకు కావాల్సినవి కూడా ఆయన ఇచ్చేయడం అనేది జరిగిపోతుంది అన్నమాట ఇక్కడ. అంతేకాదు భగవంతుడు అన్ని ఇచ్చినప్పుడు ముక్తి కూడా ప్రసాదిస్తాడు కదా. ఇంకా దాన్ని ఇవ్వకపోవడానికి ఏమని చెప్పండి, ఇక్కడ ముక్తిని కూడా ప్రసాదిస్తాడు ఇక్కడ మనకి. కాబట్టి అర్థం చేసుకోవాల్సిందంటే, భక్తిని కాకుండా మరో దాన్ని ఎవరైనా అడిగారు అనుకోండి, అది మూర్ఖత్వం అయిపోతుంది ఇక్కడ. మనం కోరుకోవాల్సింది భక్తిని కోరుకోవాలి ఇక్కడ మనకి. ధనం దేహి, లేకపోతే జాబ్ దేహి, లేకపోతే ఇల్లు దేహి, లేకపోతే కారు దేహి అని చెప్పేసి మనము ఇది దేహి అని చెప్పేసి వీటి గురించి కోరుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఇక్కడ నాకు, రైట్? భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే కోరుకుంటారు ఇక్కడ. ఇది అని చెప్పేసి కోరుకుంటారు ఇక్కడ. ఎందుకు? ఏం చేసుకుంటావు అని అంటే ఆనందిస్తాను, ఎంజాయ్ చేస్తాను ఇక్కడ. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎంతగా ఇవ్వడం వల్ల ఏమైపోతుంది? వాడు అన్ని కర్మలు చేసేసి అంతగా పతనం అయిపోతున్నాడు ఇక్కడ. మనకి అర్థం కావట్లేదు ఇక్కడ. ఇప్పుడున్న స్థితిలో ఆనందించుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇక్కడ. కానీ ఆ తీసుకునే దాంట్లో వల్ల వాడు ఎంజాయ్ చేసుకుంటూ ఏం చేస్తున్నాడు? ఎన్నో కర్మలు చేసుకుంటూ జీవితాన్ని ఇంకా కఠినంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట ఇక్కడ. కాబట్టి మనము భక్తిని కాకుండా ఇంకో వేరే కూడా అడగకూడదు మనకి ఇక్కడ. దేవతల దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థించినా కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ మనం ఏం కోరుకోవాలి? భగవంతునికి భక్తి చేసే విధంగా అవకాశం ఇవ్వని చెప్పి కోరుకోవాలి తప్పిస్తే, ఏదో భౌతికంగా అది రావాలని చెప్పేసి మనం కోరుకోవడం అనేది మంచిది కాదు ఇక్కడ మనకి. ఎందుకంటే ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా ఒకసారి ఒక ఉదాహరణ కూడా చెప్పారన్నమాట ఇక్కడ. ఏంటంటే, ఇప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళేసి మనం మామూలు ఏమడగాలి ఇక్కడ? ఎవరైనా ధనవంతుడి దగ్గరికి వెళ్తే ఏమడుగుతారు ఇక్కడ? కొంచెం డబ్బులు ఇవ్వమని చెప్పేసి అడుగుతారు ఇక్కడ. నీకు ఆ కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, నాకు కొంచెం ధనం ఇవ్వమని చెప్పి కోరుకుంటారు ఇక్కడ. అలా కాకుండా ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళేసి కాసింత బూడిద ఉంటే ఇప్పిస్తారా అని చెప్పేసి అడిగారు అనుకోండి, ఎలా ఉంటుంది ఇక్కడ? అరే నీకు అంతకంటే నీకు ఎక్కువ ఇస్తాను ఇక్కడ, నువ్వు ఈ బూడిదని ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి
భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పారన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముక్తి గురించో లేకపోతే భుక్తి గురించో లేకపోతే ఇంకేదైనా విషయాల గురించి భగవంతుని మనం అడిగామనుకోండి, మనం కూడా ధనవంతుడి దగ్గరికి వెళ్ళేసి బూడిద అడిగినట్లే అనమాట ఇక్కడ మనం. ఎందుకు ధనవంతుడు కావాలంటే ఏమైనా ఇవ్వగలుగుతాడు ఇక్కడ, అతని దగ్గర లేనిదంటూ ఏమీ లేదు, అన్నీ ఉంటాయని, కాబట్టి ఏదో ఇస్తాడు ఇక్కడ. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళేసి రూపాయి ఇవ్వు, 2 రూపాయలు ఇవ్వు అని చెప్పేసి అడిగామనుకోండి, అది ఎలా ఉంటుంది? అది మంచిగా ఉండదు అనమాట ఇక్కడ. రూపాయల వారు కూడా ఒకప్పుడు ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్న వాళ్ళు ఇక్కడ ఏంటంటే, అడిలో ఒకప్పుడు ఒక ఆమె ముసలావిడ ఏంటంటే ఎప్పుడు రోజు ఎండుకట్టెల మోపును తీసుకొని వెళ్ళేసి ఏం చేసేదంటే ఆమె తల పెట్టుకొని అలా ఇంటికి తీసుకొచ్చేది అనమాట ఇక్కడ. అలా ఇంటికి తీసుకొస్తున్నప్పుడు ఏమైపోయింది ఇక్కడ, ఒకసారి ఆ తలపై నుంచి ఆ కట్టెల మోపు కాస్త ఎండు కట్టెలు కాస్త కింద పడిపోయాయి ఇక్కడ మనకి. కింద పడిపోయినప్పుడు ఏమైపోయింది, ఆమె బాధపడిపోయిందంటే ఎవరైనా ఈ కట్టెల మోపుని తీసిన తలపైన పెడతారా అని చెప్పేసి అడిగింది అనమాట ఇక్కడ. అప్పుడు వెంటనే భగవంతుడిని పిలవడం ప్రారంభించింది అనమాట ఇక్కడ మనకి. ఓ దేవుడా, భగవంతుడా, ఎక్కడున్నావు, ఇక్కడ నువ్వు తీసుకొచ్చి కట్టెల మోపుని తీసి నా తలపైన పెట్టమని చెప్పేసి కోరుకుంది ఇక్కడ. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అయిపోయేసి ఏం కావాలని చెప్పి అడిగాడు అనమాట ఇక్కడ. ఆమె వెంటనే ఏమడిగింది ఇక్కడ, దయచేసి కట్టెల మోపు కింద పడిపోయింది, తిరిగి నా తల మీద పెట్టమని చెప్పేసి అడిగింది అనమాట. అంటే అర్థం చేసుకోండి ఇక్కడ, భగవంతుడే స్వయంగా ప్రత్యక్షమైనప్పటికీ కూడా ఏమని కోరుకుంటుంది, తన కష్టాలనే అది ఏదైతే చేస్తుందో దానే కోరుకుంటుంది తప్పిస్తే ఈ బంధాల నుంచి నన్ను బయటకు పంపించమని చెప్పేసి లేకపోతే ఈ బరువుని బయట పెట్టమని చెప్పేసి కోరుకోవడం అనేది లేదనమాట ఇక్కడ మనకి, రైట్. కాబట్టి అందుకని ఏం చేస్తున్నారు ఇక్కడ, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా భౌతిక వస్తువులను, సుఖమైన కుటుంబాన్ని, గొప్ప ధనాన్ని, కార్లని, ఇలాంటి వాటిని కోరుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనకి. అది మనతో పాటు వచ్చేది కాదు అనే విషయం గురించి తెలియదు చాలా మందికి ఇక్కడ. జ్ఞానం లేకపోవడం ఏంటి ఇక్కడ, ఇది కోరుకుంటేనే నా జీవితం సుఖంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. కానీ అవన్నీ రావడం వల్ల వాడు చాలా ఇబ్బందుల్లో పడిపోతున్నాడు అనే విషయం అర్థం కావట్లేదు ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా ఎవరిని ఏమి అడగాలో కూడా తెలుసుకోవాలి ఇక్కడ మనకి. అది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఎందుకంటే ఎవరి దగ్గర అడగాల్సింది అడగకుండా మామూలు అడిగామనుకోండి ఏమైపోతుంది, మనము ఆ విధంగా ఏమైపోతుంది, అవకాశాన్ని కోల్పోతున్నాం అనమాట ఇక్కడ. అదేవిధంగా భక్తిలో కూడా మనకు కావాల్సింది కోరుకోకుండా ఇంకా మనం భౌతికమైన విషయాలు మనం అడుక్కుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఒక విధంగా చెప్పాలంటే మనం కూడా ఆ భగవంతుడు ఇచ్చే ఆ వరాన్ని మనం కోల్పోతున్నాం ఇక్కడ మనకి. అందుకనే చైతన్య మహాప్రభు చెప్పాడు, మమ జన్మనీశ్వరే భవతార్ భక్తిది హేతుకి త్వయి అని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్పాడు ఇక్కడ. అంటే ఇక్కడ మమ జన్మనీశ్వరే, ఈ జన్మలో కాదు ఇంకా ఎన్ని జన్మలు తీసుకున్నా కానీ నాకు భగవంతుని సేవ మాత్రమే కావాలని చెప్పేసి చైతన్య మహాప్రభు క్లియర్గా చెప్పారు ఇక్కడ మనకి. హరే కృష్ణ మహామంత్రం యొక్క నిజమైన అర్థం ఇదే ఇక్కడ మనకి. ఎందుకు ఈ యొక్క హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మనం ఎప్పుడైతే జపం చేసామో దాని అర్థం ఏంటి ఇక్కడ మనకి, హర అంటే భగవంతుని యొక్క అంతరంగిక శక్తి శ్రీమతి రాధారాణి లేకపోతే లక్ష్మీదేవి అనమాట. ఆమెని కోరుకుంటున్నాను ఇక్కడ. జయరాధే అంటే ఇది దైవీ ప్రకృతి అనమాట ఇక్కడ మనకి. భక్తులందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ, ఆ దైవీ ప్రకృతి అయిన శ్రీమతి రాధారాణి ఆశ్రయిస్తున్నారు అనమాట ఇక్కడ. ఈ విధంగా అందుకనే మనం ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ ఎక్కడ కూడా ఇద్దరిని కలిసి పూజిస్తాం ఇక్కడ. రాధాకృష్ణులు కానీ, సీతారాములు కానీ, లక్ష్మీనారాయణులు కానీ ఈ విధంగా పూజిస్తున్నాం అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ అర్థం, ఇక్కడ భగవంతునితో పాటు ఎల్లప్పుడూ కూడా ఆమె యొక్క శక్తి, అంతరంగిక శక్తి అయిన లక్ష్మీదేవి రాధారాణి ఉంటుందని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇక్కడ. కానీ సమాజంలో చాలామంది లక్ష్మీ కావాలి, నారాయణుడు మాత్రం ఎవరికి అవసరం లేదు ఇక్కడ. డబ్బులు కావాలంటే ఎంతసేపు డబ్బులు కావాలి ఇక్కడ. లక్ష్మీ పూజ, ఆ పూజ, ఈ పూజ అని చేస్తారు తప్పిస్తే భగవంతుని కోసం మాత్రం ఏ పూజ చేయరు ఇక్కడ. లక్ష్మీదేవినేమో భగవంతుని యొక్క పాద పద్మాల దగ్గర ఉండేసి నిరంతరం ఆయన సేవించుకుంటూ పోతుంది ఇక్కడ. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ, నారాయణుని కాకుండా లక్ష్మీని మాత్రమే కావాలని చెప్పి కోరుకుంటున్నారు ఇక్కడ మనకి. అందుకనే ఎప్పుడైతే మనము హరే కృష్ణ అని అన్నామనుకోండి, అప్పుడు వెంటనే ఏంటి అర్థం ఏంటి ఇక్కడ మనకి, హరే కృష్ణ అంటే రాధాకృష్ణ అని చెప్పి పిలుస్తున్నాం మనం ఇక్కడ. ఓ రాధారాణి హరే, ఓ భగవంతుని యొక్క శక్తి అని పిలిచినప్పుడు ఏమైపోతుంది, సహజంగానే వాళ్ళు పలుకుతారన్నమాట ఇక్కడ మనకి. పలికేసి ఏమంటారు ఇక్కడ, ఎస్ చెప్పండి మీకు ఏం కావాలి అని చెప్పేసి అడుగుతారన్నమాట ఇక్కడ. అప్పుడు మనం ఏం కోరుకోవాలి ఇక్కడ, నన్ను నీ సేవలో వినియోగించమని చెప్పి మాత్రమే మనం కోరుకోవాలి ఇక్కడ. ఇది భగవంతుని యొక్క గొప్పతనం మనం ఇక్కడ. ఎందుకంటే నాకు ధనం వద్దు, లేకపోతే భార్య వద్దు, నాకు అనుచరులే వద్దు అని చెప్పేస్తున్నారు ఇక్కడ. నాకు చైతన్య మహాప్రభువే చెప్పారు, నాకు ఇవేమీ అవసరం లేదు ఇక్కడ. నా ధనం, నా జనం, నా సుందరిం కవితాం వా జగదీశ కామయే
మమ జన్మని జన్మని ఈశ్వరే భవతాత్ భక్తి హేతుకి త్వయి అని చెప్పేసి చైతన్య మహాప్రభు క్లియర్ చెప్పారు ఇక్కడ. నా ధనం, డబ్బులు అవసరం లేదు. నా జనం, నాకు జనాలు అవసరం లేదు ఇక్కడ. నా జనం, నా ధనం, నా జనం, నా సుందరి, అందమైన భార్య కానీ లేకపోతే అనుచరుడు కానీ నాకు ఇవేమీ అవసరం లేదు ఇక్కడ. ఆయన ఏం కోరుకుంటున్నాడు ఇక్కడ? మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి అహేతుకి త్వయి అని చెప్పి, అహైతుకమైన నీకు భక్తి చేయాలనే ఒక అది కోరిక తప్పిస్తే నాకు ఏమీ లేదు స్వామి అని చెప్పేసి చైతన్య మహాప్రభుని స్వయంగా చెప్తున్నారు ఇక్కడ. చైతన్య మహాప్రభు ఎవరు? కృష్ణుడే. ఇక్కడ రాధారాణి రాధాకృష్ణుని యొక్క కలయికలో ఇక్కడ మేలి బంగారు ఛాయలో ఏం చేస్తాడు ఆయన? చైతన్య మహాప్రభువులో ఆవిర్భవించాడు ఇక్కడ. ఆయన ఏం కోరుకుంటున్నాడు ఇక్కడ? ఆయన భగవంతుని యొక్క భక్తి గురించి కోరుకుంటున్నాడు అనమాట ఇక్కడ. కాబట్టి మనం కూడా ఏంటంటే ఈ భక్తిలో మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ భక్తి కావాలి. మన మహామంత్రాన్ని జపం చేస్తున్నప్పుడు మనం కోరుకోవాల్సింది అనమాట, నీ సేవలో నన్ను వినియోగించు. ఈ జన్మలో కాదు, ఇంకో జన్మ కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఇదే జన్మలు ఇదే భక్తిని చేసుకునే అవకాశాన్ని, నీకు భక్తితో సేవ చేసుకునే అవకాశాన్ని నాకు ఇవ్వమని చెప్పేసి మనం కోరుకోవాలి తప్పిస్తే భౌతికమైన విషయాల గురించి మనం అడగకూడదని చెప్పేసి దీని ద్వారా మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. ఎందుకంటే భౌతికమైన కోరికలు అనేది మనం త్యజించాలి ఇక్కడ. ఆ కోరికలు ఉన్నంతకాలం ఏమైపోతుంది? భక్తిలో మనం పురోగతి సాధించలేము ఇక్కడ. ఎందుకు? మన జీవితం అంతా కూడా వాటి వెనకాలనే పరిగెట్టుకుంటూ పోతుంది కాబట్టి ఇక్కడ కోరికలు లేకుండా ఉండడం అనేది సాధ్యం కాదు ఇక్కడ. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, కోరికలు ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. కోరికలు లేకుండా ఎవరు ఉండరు ఇక్కడ మనకి. కాకపోతే ఏంటి? ఇక్కడ ఈ కోరికలు ఉండడం అనేది సహజ లక్షణం అయినప్పటికీ కూడా కోరికలు లేకుండా ఉన్న సాధ్యపడదు. కాబట్టి కోరికలు లేకపోతే ఏమైపోతుంది? వాడు జడ పదార్థంగా మారిపోతాడు. అంటే ఒక మృత్యు అనమాట వాడు ఇక్కడ. కోరికలు లేకపోతే వాడు ఒక మృత్యు, మరణించిన వాడు ఇక్కడ కదా. ఎందుకు? ఇప్పుడు చనిపోయిన శరీరం ఉందనుకోండి ఒకటి, వాడు ఎలాంటి కోరికలు కోరుకోలేడు ఇక్కడ. ఎందుకు? ఎందుకంటే వాడికి తెలియదు అనమాట ఇక్కడ. ఒక్క నిమిషం. హరే కృష్ణ. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే కోరికలు లేకపోతే అది మృత్యువుతో సమానం అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. కోరికలు ఉండడం అనేది సహజ లక్ష్యం ఇక్కడ. కానీ ఆ కోరికలు అనేది ఇక్కడ ఎలాంటి కోరికలు కోరుకోవాలి? భక్తి ఇవ్వమని చెప్పేసి, సేవ ఇవ్వమని చెప్పేసి, నాలో ఉన్న భౌతికమైన విషయాలు వెళ్ళిపోమని చెప్పేసి కోరికలు ఉంటాయి సదరా, అది కోరుకోవాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఎప్పుడైతే భగవంతుని యొక్క సేవ ఎప్పుడైతే మనం కోరుకుంటామో మన కోరిక అనేది శుద్ధమవుతుంది ఇక్కడ, లేకపోతే కాదు ఇక్కడ మనకి. అందుకని చైతన్య మహాప్రభు ఈ శ్లోకంలో అదే చెప్తున్నారు ఇక్కడ. నా ధనం నా జనం నా సుందరి కవితం వా జగదీశ కామయే. నాకేమీ అవసరం లేదు ఇక్కడ, భక్తి మాత్రమే కావాలి. అది కూడా నిర్హేతుకమైన భక్తి అనమాట ఇక్కడ. అంటే ఏంటి? ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి కోరికలు లేకుండా, ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఇవేమీ లేకుండా ఉండే భక్తి మాత్రమే ఇవ్వు స్వామి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనకి. అది కూడా ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు కూడా ఇదే అవకాశాన్ని ఇవ్వమని చెప్పేసి కోరుకుంటున్నాడు ఇక్కడ మనకి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మనకి. ఎందుకంటే చాలామంది భగవంతుల్లోని ఐక్యమైపోవాలని చెప్పి కోరుకుంటున్నారు ఇక్కడ మనకి. కానీ ఈ యొక్క ఇది బ్రహ్మ నిర్వాణ్యం అనేది ఏదైతే ఉంటుందో అది మంచిది కాదు ఇక్కడ. ఎందుకు? అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా భగవంతుల్లో ఐక్యమైపోవాలి, విలీనమైపోవాలని చెప్పి అనుకున్నా కానీ ఏమైపోతుంది? ఆ భౌతిక కోరికలు అనేది పూర్తిగా లేకుండా పోయారు కాబట్టి మళ్ళీ వాళ్ళు పతనం చెందిపోవాల్సింది ఇక్కడ మనకి. ఇక్కడ ఈ యొక్క మామూలుగా ఈ భగవంతుల్లో ఐక్యమైపోవాలంటే ఏం చేయాలి? అసలు ఎలాంటి భౌతిక కోరికలు ఉండకూడదు అన్నమాట ఇక్కడ. అలాంటి స్థితిలోనే ఆ బ్రహ్మభూతి స్థితిలో నిలబడతారు ఇక్కడ మనకి. కానీ మనం ఎప్పుడైతే భగవంతుని యొక్క సేవలో నియమించి ఉంటామో, అంటే ఆయన యొక్క సేవలో ఎప్పుడైతే ఉంటామో అలాంటి సేవ ఏదైతే ఉంటుందో దాన్ని భక్తి అని చెప్పేసి అంటారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. చాలా మందికి ఇది అర్థం కావట్లేదు ఇక్కడ మనకి. వాళ్ళకి ఎందుకంటే ఈ సేవ ఇవన్నీ వాళ్ళకి అర్థం కావట్లేదు ఇక్కడ. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ కుటుంబాన్ని లేకపోతే ఇంకా వాళ్ళ సమాజాన్ని వీళ్ళని సేవ చేసుకొని వెళ్ళిపోతున్నారు తప్పిస్తే ఇంకో విధంగా కాదు ఇక్కడ మనకి. అందుకని ఇక్కడ భక్తియుత సేవ అనేది శుద్ధ సత్వ గుణానికి చెందినది ఇక్కడ మనకి. మనం ఏం చెప్పుకున్నాం? 3 రకాల గుణాలు ఉంటాయి ఇక్కడ. రజోగుణము, తమో గుణము, సత్వగుణము 3 ఉంటాయి. కాబట్టి మనము రజోగుణం నుంచి తమో గుణం నుంచి సత్వగుణానికి రావాలి ఇక్కడ. ఆ సత్వగుణం కంటే కూడా ఇంకా అడుగు ముందుకు వెళ్ళిపోయేసి శుద్ధ సత్వగుణంలో ఉండాలని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మనకి. అది బ్రహ్మభూత స్థితిలో ఉండొచ్చు. అంటే ఇక్కడ ఉన్నప్పుడే మనం ముక్తిని సాధించినట్టు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. ఈ యొక్క
నాస్తిక కపిలుడు ఎవరైతే ఉంటున్నారో అతను ప్రతిపాదించిన ఈ సాంఖ్య సిద్ధాంతం ఏదైతే ఉంటుందో అది 24 మూలకాల యొక్క అధ్యయనం గురించి మాత్రమే ఉంది ఇక్కడ మనకి. కానీ ఈ కపిల దేవుడు ఏదైతే మనకి సాంఖ్యశాస్త్రాన్ని ఏదైతే చెప్తున్నాడో ఆయన ఈ 24 మూలకాలు భౌతిక కర్మలు ఏవైతే ఉంటాయో వీటికి అతీతం అనేది అన్నమాట ఇక్కడ. కాబట్టి నిజానికి ఈ సాంఖ్యశాస్త్రం కపిల భగవానుడు చెప్పే సాంఖ్యశాస్త్రం ఏదైతే ఉంటుందో అది భక్తి యోగం అన్నమాట ఇక్కడ. ఎందుకు మనము ఆ మూలకాలు 24 మూలకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తున్నాం, మనము భగవంతుని సేవలో వినియోగిస్తున్నాం అన్నమాట ఇక్కడ. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ, వాళ్ళు వాళ్ళ కోసం ఉపయోగించుకుంటున్నారు అనమాట ఎంతసేపు ఉన్నా కానీ. భక్తి అనేది చేయట్లేదు ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి ఈ యొక్క భక్తి అనేది ఎప్పుడు కూడా భౌతికమైన విషయాల గురించి ఎప్పుడు కూడా ఆలోచించదు ఇక్కడ మనకి. ఎంతగా మనము వ్యక్తిగత ఇంద్రియ తృప్తి కోసం ప్రయత్నించామనుకోండి అంతగా మనం ఇంద్రియ తృప్తి పెంచుకుంటూ వెళ్ళిపోతాం తప్పిస్తే తగ్గదు ఇక్కడ మనకి ఇక్కడ. అందుకనే వాళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు కుటుంబం కోసమో, భార్య కోసమో, సంతానం, సమాజము, ఈ యొక్క జాతి ఏవైతే ఉంటుందో దీనికోసం పని చేయకుండా వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనకి. దీనివల్ల ఏమైపోతుంది, ఎంతగా దాని మీద మక్కువ ఎక్కువ పెంచుకుంటారో ఏమైపోతుంది, ఆ ఇంద్రియ తృప్తి కూడా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ మనకి. ఎందుకంటే ఈ యొక్క అలెగ్జాండర్ ఒకసారి మనకు తెలుసు, అలెగ్జాండర్ ద గ్రేట్ అని ఎప్పుడు మనం వింటుంటాం ఇక్కడ, రైట్? ఆయన ఒకసారి ఏం చేశాడు, ఒక దొంగని బంధించాడు అనమాట. వాళ్ళ సైనికులు ఏం చేశారంటే ఒక దొంగని దొంగతనం చేస్తుంటే పట్టుకొని తీసుకొచ్చేసి అలెగ్జాండర్ ముందు పెట్టారనమాట ఇక్కడ. అప్పుడు ఆ యొక్క దొంగకి ఏమని చెప్పి అలెగ్జాండర్ ఏం చేశాడు, నిన్ను ఉరితీస్తున్నానని చెప్పేసి అన్నాడు అనమాట ఇక్కడ. ఎందుకు, నువ్వు చేసింది దొంగతనం కాబట్టి ఉరితీస్తున్నానని చెప్పేసి అంటే అప్పుడు ఆ దొంగ ఏమన్నాడంటే నవ్వాడు అనమాట ఇక్కడ. అప్పుడు అలెగ్జాండర్కి అంటే ఆయనకి ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అదేంటి వీడికి మరణశిక్ష చేస్తే ఎందుకు నవ్వుతున్నాడు అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు ఇక్కడ. అప్పుడు ఆ దొంగ ఏమంటాడంటే, నేను ఈ చిన్న దొంగతనం చేస్తేనే నాకు మరణశిక్ష చేశారు, అలాంటిది నువ్వు పెద్ద మొత్తంలో దోచుకుంటున్నావు ఇక్కడ. ప్రతి దేశానికి వెళ్ళేసి ఎంతో మందిని చంపేసి ఎంతో మంది దగ్గర నుంచి దోచుకుంటూ వెళ్ళిపోతున్నావు ఇక్కడ. అప్పుడు నీకు నాకు మధ్యలో తేడా ఏంటి అని చెప్పేసి అడుగుతాడు అనమాట ఇక్కడ. అప్పుడు అర్థమైపోతున్నాను అలెగ్జాండర్, ఓ కరెక్టే, నువ్వు చేసే నేను చేసే తప్పేం లేదు, నువ్వు చిన్న మొత్తంలో చేస్తున్నావు, నేను పెద్దగా చేస్తున్నాను అంతే ఇక్కడ. కాకపోతే శిక్ష అనేది ఎవరు చేసేదాన్ని బట్టి ఆ శిక్ష అనేది వాళ్ళకి ఉంటుందన్నమాట ఇక్కడ. కాబట్టి ఆ విధంగా ఏం చేస్తాడు ఇక్కడ ఆయన ఇక్కడ, ఇంద్రియ తృప్తి అనేది ఉన్నంత వరకు నేను ఇక్కడ సాధించాలి, ఏదో చెయ్యాలి అనే ఒక భావన నాలో పాటు ఉన్నంత వరకు ఇది ఆపేయలేని కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆయన అక్కడి నుంచి అది చాలించేసి తిరిగి వెళ్ళిపోయాడు అనమాట. ఈవెన్ చనిపోయేటప్పుడు కూడా ఏం చెప్పారంటే ఆయన 2 చేతులు కూడా ఏం చేశారు, బయట పెట్టేసి మరీ సమాధిలో పెట్టమని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళిపోవట్లేనని చెప్పడం కోసం ఇక్కడ. ఆయన ఎన్నో జయించాడు ఇక్కడ, ఎంతో సామ్రాజ్యాన్ని, ఎంతో ధనాన్ని, ఎంతో దాన్ని మూటగట్టుకున్నాడు ఇక్కడ. అయినా సరే సమాజానికి ఏం చెప్పాడు ఇక్కడ, నేను ఎన్ని సంపాదించినా కానీ నాతో పాటు ఏమీ తీసుకొని వెళ్ళిపోలేని చెప్పేసి చెప్పాడు అనమాట ఇక్కడ. అంతేకాదు ఆయనతో పాటు ఒక డాక్టర్ని కూడా తీసుకొచ్చాడు ఇక్కడ. ఎందుకంటే ఎంతో మంది వైద్యులు ఉండవచ్చు ఇక్కడ, కానీ నేను చనిపోయినప్పుడు నన్ను ఎవరూ కాపాడలేరు అని చెప్పడం కోసం కూడా ఆ విధంగా చేశాడనమాట ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే భౌతికంగా మనం ఎంత సంపాదించినా ఏమి చేసినా కానీ ఎంత గొప్ప గొప్ప స్థితికి వెళ్ళిపోయినా కానీ మనం వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళిపోలేము ఇక్కడ మనతో పాటు ఇక్కడ. కానీ అదే మనం భక్తియుత జీవితంలో భగవంతునికి సేవ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనకు తెలియకుండానే ఎంతో పుణ్యాన్ని, ఎంతో ధనాన్ని, అంటే భక్తి సంపదని మనతో పాటు తీసుకొని వెళ్ళిపోతాం వచ్చే జన్మకి ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకనే పదే పదే మనం భక్తియుత సేవ చేసుకొని ఎందుకు చెప్తున్నాం ఇక్కడ, ఎందుకంటే ఎంతగా మనం భక్తియుత సేవలో మనం నిలిగి ఉంటామో అంతగా పురోగతి సాధించేసి మనము ఇంకో జన్మ కూడా ఇది వస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి భగవంతుని యొక్క ఇంద్రియ తృప్తి కొరకు మనం కర్మ చేసామనుకోండి మన యొక్క గుణాలు అనేది మారిపోతాయి ఇక్కడ మనకి. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఎందుకంటే భగవంతునికి సేవ చేయకుండా మన కోసం సేవ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, మన ఆనందాన్ని అనేది పొందలేము ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి అందుకని అర్థం చేసుకోవాల్సిందంటే భగవద్గీతలో మనం ఎక్కడ చూసినా కానీ ఎవరు చెప్పినా కానీ ఏం చెప్పాడు, కృష్ణ ఉవాచ, కపిలదేవు ఉవాచ అని చెప్పేసి అన్నారన్నమాట ఇక్కడ మనకి. అక్కడ అట్లా చెప్పలేదు, వాళ్ళు ఏం చెప్పారు ఇక్కడ, శ్రీ భగవాన్ ఉవాచ అని చెప్పేసి, అంటే భగవంతుడు అనేవాడు ఒక్కడే అని చెప్పడం కోసము దీని యొక్క అర్థం ఇక్కడ మనకి. అందుకని ఎక్కడ కూడా మనకి ఇక్కడ ఈ యొక్క 14వ అధ్యాయంలో కూడా మనం ఏం చెప్పుకున్నాం ఈ శ్లోకం, ఇప్పుడు భగవాన్ ఉవాచ అని చెప్పేసి వినడం జరిగిపోయింది ఇక్కడ మనకి.
అంటే ఏంటి ఇక్కడ మనకి భగవంతుడు అంటే పరిపూర్ణమైన వాడు కాబట్టి అందరూ కూడా ఆయన శక్తులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ ఈ కోవలోకి వస్తారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే సాధారణ వ్యక్తి ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని పొందినప్పుడు ఏమైపోతాడు, మనకి ఎన్నో దోషాలు అనేది కనిపిస్తాయి ఇక్కడ మనకి. ఎందుకంటే వాడు గొప్ప జ్ఞానాన్ని సంపాదించవచ్చు, ఇంకేదైనా సంపాదించవచ్చు, కానీ తన జీవితంలో మాత్రం పరిపూర్ణత్వాన్ని సాధించలేడు ఇక్కడ మనకి ఇక్కడ. ఎందుకంటే పరిపూర్ణత్వం అంటే ఏంటి, ఇక్కడ ఎలాంటి దోషాలు లేకుండా, భ్రాంతి చెందకుండా, మోసం లేకుండా ఉండేదే పరిపూర్ణత్వం ఇక్కడ. ఎందుకు మన ఇంద్రియాలు అసంపూర్ణమైనవని చెప్పుకున్నాము, దోషరహితమని చెప్పుకున్నాము ఇక్కడ మనకి, రైట్. మనం మోసం చేస్తాము, భ్రాంతికి చెందుతాము ఇక్కడ, వేరే వాళ్ళలో దోషాలు పట్టుకుంటాము ఇక్కడ మనకి. అంతేకాదు మన ఇంద్రియాలు అనేది అసంపూర్ణమైనవి చెప్పుకున్నాం ఇక్కడ. కాబట్టి మన అసంపూర్ణమైన విషయాల ఇంద్రియాలతోటి సంపూర్ణమైన భగవంతుని మనం అర్థం చేసుకోలేము ఇక్కడ భౌతిక స్థితిలో. కానీ ఎప్పుడైతే భక్తి జీవితంలోకి వస్తామో అదే ఇంద్రియాలు ఏమైపోతాయి, జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు భగవంతుని గురించిన పరిపూర్ణత్వాన్ని తెలుసుకునే అవకాశం అనేది కలుగుతుంది ఇక్కడ మనకి. కాబట్టి భగవంతుడు అనేవాడు సంపూర్ణుడు ఇక్కడ మనకి. ఆయనలో ఎలాంటి లోపం అనేది లేదు ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి మనకి ఈ భక్తియుత జ్ఞానం అనేది ఎవరి నుంచి తీసుకోవాలి, భగవంతుని దగ్గర నుంచి. కానీ భగవంతుని యొక్క ప్రతినిధి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే మనం తీసుకోవాలన్నమాట ఇక్కడ. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అంతా కూడా దీనిపైన ఆధారపడిపోయింది. అంటే గురు శిష్య పరంపర ఏదైతే ఉంటుందో దీనిపైననే ఈ కృష్ణ చైతన్యం అంతా కూడా ఆధారపడిపోయింది అనమాట ఇక్కడ మనకి. ఎందుకంటే ఇక్కడ ఏదో సొంతంగా తయారు చేసేసి ప్రభుపాద వారు మనకి ఇవ్వలేదు ఇక్కడ మనకి ఇక్కడ. ఎందుకంటే మనం ఎలాగో భౌతిక జీవితంలో మనం ఏది చేసినా కానీ అసంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఎంతో మంది ఆచార్యులు ఏం చేశారు, ఇక్కడ భగవంతుడు చెప్పిన దాన్ని చెప్పారన్నమాట ఇక్కడ. ఎందుకు, భగవంతుడు చెప్పిన విషయాలలో ఎలాంటి లోపము లేదు కాబట్టి ఇక్కడ. అందుకనే భగవంతుని యొక్క మాటలు ఏమంటారంటే అపౌరుషేయాలు అని చెప్పేసి అంటారు ఇక్కడ. ఇంతకుముందుకు మీరు చెప్పాను ఇక్కడ. అంటే ఇక్కడ ఎలాంటి తప్పులు లేకుండా ఉంటాయన్నమాట ఇక్కడ. మనం మాట్లాడే మాటలు అపౌరుషేయాలు కాదు ఇక్కడ మనకి. మనం మాట్లాడే మాటలని కూడా చాలా తప్పుగా ఉంటాయన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి అందుకనే ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ ఈ ప్రభుపాదుల వారు ఏం చేశారు, భగవంతుడు ఏదైతే చేశారో దాన్నే చెప్పడం జరిగింది. అందుకనే భగవద్గీత యథాతథం. అంటే భగవంతుడు ఏదైతే చెప్పాడో నేను ఇక్కడ అదే చేస్తున్నాను తప్పిస్తే నా సొంతంగా నేనేం కల్పించట్లేను అని చెప్పడం దీని వెనకాల అర్థం అన్నమాట ఇక్కడ మనకి. ఓకేనా. సో కాబట్టి ఈ జ్ఞానం అనేది సంపూర్ణమైన భగవంతుని దగ్గర నుంచి గ్రహించాలి తప్పిస్తే ఎవరికి వాళ్ళు ఈ భక్తి యోగ జ్ఞానాన్ని తెలుసుకుంటారని చెప్పి అనుకోవడం సరైన విద్యది కాదు ఇక్కడ మనకి. ఆ విధంగా ఎప్పుడైతే ఈ యొక్క భగవంతుని గురించి ఆయన దగ్గర నుంచి జ్ఞానాన్ని తెలుసుకోవాలని చెప్పి ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు ఏమైపోతామో, అప్పుడు జ్ఞానంలో స్థిరపడిపోయే అవకాశం అనేది కలిగిపోతుంది అనమాట ఇక్కడ మనకి. కాబట్టి అందుకనే ఈ యొక్క భక్తుడు ఎప్పుడు కూడా నేను గొప్ప భక్తుడిని చెప్పి భావించాడు ఇక్కడ. ఎందుకంటే నాలో ఇంకా లోపాలు ఉన్నాయి, ఇంకా నేను నాలో మార్పు చెందాలి ఇక్కడ, నేను ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటాడు తప్పిస్తే నేను పూర్తిగా గొప్ప భక్తుడిని అయిపోయాను ఇక్కడ, పరిపూర్ణ సాధించాలని చెప్పేసి ఎప్పుడు ఎవరు కోరుకోరు అన్నమాట ఇక్కడ. మనం మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఇక్కడ. ఏ విధంగా ఒక యూనివర్సిటీలో ప్రభుపాదుల వారు ఇక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వీళ్ళ గురించి చెప్పినప్పుడు ఏం చెప్పారు, ఇక్కడ ఒక వ్యక్తి ప్రశ్నించినప్పుడు మీరు ఎవరున్నప్పుడు ఏం చెప్పాడు, నేను 5th కేటగిరీ అని చెప్పాడు ఇక్కడ. అంటే ఒకసారి ఆలోచించండి, అంత గొప్ప ప్రభుపాదుల వారు కూడా ఆయనే ఈ ఉద్యమాన్ని స్థాపించారు ఇక్కడ. ఈ పుస్తకాలు ఇచ్చింది ఆయనే ఇక్కడ, ఈ కృష్ణ చైతన్యం తీసుకొచ్చింది ఆయనే. అన్నీ ఉన్న ఆయన కూడా ఆయన ఏం చెప్పుకున్నాడు ఇక్కడ, ఈ నలుగురిని సేవించడానికి నేను 5వ కేటగిరీలో ఉన్నారని చెప్పి చెప్పారనమాట ఇక్కడ. అది భక్తుల యొక్క నిజమైన గుణం అనమాట ఇక్కడ. ఎప్పుడు కూడా భక్తులు ఎప్పుడు కూడా నేను గొప్ప భక్తుడు అని చెప్పి ఏ రోజు కూడా భావించారు ఇక్కడ మనకి. అందుకనే ఈ యొక్క చాలా మంది ఆచార్యులు ఏం చెప్తారంటే నేను మలములో కంటే పురుగు కంటే కూడా అదముండి అని చెప్పేసి అంటారనమాట ఇక్కడ మనకి. అంటే అర్థం చేసుకో, అంటే వాళ్ళు నిజంగా ఆ విధంగానే కాదు, వాళ్ళ హ్యూమిలిటీ అనమాట ఇక్కడ. వాళ్ళ వినమ్రతా భావాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ. వాళ్ళు ఒక మలములో ఉన్న పురుగు కంటే కూడా అదముణ్ణి అని చెప్పారంటే అర్థం ఏంటి ఇక్కడ, ఆ విధంగా ఉండాలి అనే భావాన్ని ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనకి. అందుకనే మనం చెప్పుకున్నాం కూడా మనకి ఒక గడ్డి పరక కంటే అనుకువగా, చెట్టు కంటే సహనంతో ఉండాలని చెప్పేసి ఎందుకు చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే భక్తిలో మనం ఎప్పుడైతే నేను గొప్ప అని చెప్పి అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, మన పతనము మొదలైపోయినట్లే ఇక్కడ. కాబట్టి ఏ రోజు కూడా నేను గొప్పవాణి అని చెప్పి ఏ రోజు కూడా చెప్పుకోకూడదు ఇక్కడ మనకి. ఇక్కడ ఎప్పుడు కూడా నేను భగవంతుడిని అయిపోయానని చెప్పేసి ఎవరు కూడా చెప్పుకోరు ఇక్కడ. ఎవరైతే ఈ విషయం తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళే చెప్పుకుంటారు ఎప్పుడైనా సరే, నేను దేవుణ్ణి, నేను భగవంతుని, నాకు పూజలు చేయండి, ఇవన్నీ చెప్పుకుంటారు ఇక్కడ. మన ఇక్కడ న్యూస్లో చూస్తున్నారు ఇక్కడ, ఎవరో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో
ఒక వ్యక్తి నేను దేవుణ్ణి, నేను ఇక్కడ ఎగరగలను, లేకపోతే ఈ యొక్క నేను గాల్లో ఎగురుతాను, ఇక్కడ నాకు ఎన్నో మహిమలు ఉన్నాయని చెప్పేసి చేస్తూ చేస్తూ ఏం చేస్తాడు, ఇక్కడ ఆ పెద్ద కొండ మించి ఎగరడానికి ప్రయత్నించేసి కింద పడి చనిపోయాడు ఇక్కడ. అంటే మామూలు వ్యక్తులు మామూలు సమాజంలో ఏదో అందరికీ మోసం చేయాలని చెప్పేసి ఏదో ప్రయత్నించడానికి చేస్తుంటారు ఇక్కడ. కానీ వాళ్ళ ప్రయత్నాలను కూడా విఫలమైపోయి ఏం చేస్తారు, ఇక్కడ మరణం ముందు వాళ్ళు ఓడిపోతారన్నమాట ఇక్కడ మనకి. అందుకనే భగవంతుడు ఎప్పుడు కూడా ఈ ఆచార్యులు ఏం చెప్తారు, ఇక్కడ భగవంతుని పూజించమని చెప్తారు తప్పిస్తే నన్ను పూజించమని చెప్పేసి ఎవరు చెప్పరు ఇక్కడ మనకి. ఇక్కడ గురువు కావడం అనేది చాలా సులభమే ఇక్కడ. కాకపోతే ఏం చేయాలి, గురువు అయినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ భగవంతుడు దేన్నైతే వివరించాడో దాన్ని కనుక మనం చెబుతూ భగవంతుని పూజించమని చెప్పాడనుకోండి, అలాంటి వ్యక్తి గురువు అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక్కడ మనకి. అంతే తప్పిస్తే ధర్మం అనేది భగవంతుని యొక్క ఆదేశాలకు కట్టుబడి ఉండడం మన నిజమైన ధర్మం ఇక్కడ. ప్రతి ఒక్కరికి ఒక ధర్మం ఉంది ఇక్కడ. ప్రతి గృహస్థాశ్రమంలో ఒక ధర్మం ఉంది, బ్రహ్మచర్యంలో, వానప్రస్థంలో, సన్యాసంలో అన్నిటికీ ధర్మాలు ఉన్నాయి ఇక్కడ. మన నీటికి ధర్మం ఉంది, మన చక్కెరకి ధర్మం ఉంది, ఉప్పుకు ధర్మం ఉంది, అన్నిటికీ ధర్మాలు ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా మనుషులమైన మనకు ధర్మం ఏంటి, ఇక్కడ మన ధర్మం ఏంటంటే భగవంతుని ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడి ఉండడమే మన యొక్క నిజమైన ధర్మం ఇక్కడ. అలా చేయడమే మనం ఆలోచించాలి తప్పిస్తే ఇంకా వేరే దాని గురించి ఆలోచించకూడదు ఇక్కడ మనకి ఇక్కడ. కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతుని గురించి కానీ ఆయన ఆదేశాల గురించి తెలియనప్పుడు ఏం చేయాలి, మనము వాటిని ఏం చేయాలి, వేరే వాళ్ళ దగ్గర నుంచి అడిగి తెలుసుకోవాలి ఇక్కడ మనం. అవి తెలియదు కాబట్టి ఏం చేస్తున్నారు, చాలామంది ఈ జ్ఞానం లేదు కాబట్టి ఏం చేస్తున్నారు, అనవసరంగా వాళ్ళ జీవితాన్ని వెనక్కి నెట్టేసుకుంటున్నారు అనమాట, ముందుకు వెళ్ళకుండా ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క భగవతంలో చెప్పారు ఇక్కడ కైతవ ధర్మం ఏదైతే ఉంటుందో, ఈ కైతవ ధర్మం చీటింగ్ రిలీజియన్స్ అనమాట. అంటే మోసం చేసే మతాలు ఏవైతే ఉంటున్నాయో అవి ఏం చేస్తున్నాయి, ఆ మతాలలో అందరినీ కూడా మోసం చేసుకుంటూ వాళ్ళని పతనానికి తీసుకెళ్ళిపోతారనమాట ఇక్కడ. అందుకని ఆ మోసం చేసే మతాల వైపు వెళ్ళకూడదు ఇక్కడ మనకి. ఆ మోసం చేసే ధర్మం వైపు మనం ఎప్పుడు కూడా వెళ్ళిపోకూడదు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ భాగవత ధర్మం ఏదైతే ఉంటుందో, అంటే ఈ భాగవతంలో చెప్పిన ధర్మం ఏదైతే ఉంటుందో అది మోసపూరితమైన ధర్మం కాదు ఇక్కడ మనకి. ఎందుకు, ఈ భాగవత ధర్మం అనేది భగవంతునితోని సంబంధాన్ని కలిగి ఉన్నది కాబట్టి ఇక్కడ మనకి. భక్తి అనేది మనం ఎవరి కోసం చేయాలి, భగవంతుని కోసం మాత్రమే చేయాలి ఇక్కడ మనకి. కాబట్టి ఈ సంఖ్యాశాస్త్రంలో మనకి ఏదైతే మనము ఈ విషయాలు అనేది మనం ఏమైతే తెలుసుకుంటున్నామో, మన ఇంద్రియాల గురించి కానీ, భక్తి గురించి కానీ, భగవంతుని గురించి కానీ, ఒక భక్తుడు ఏ విధంగా ఉండాలని చెప్పి కానీ, లేకపోతే మన ధర్మం ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు ఇక్కడ, ఈ సాంఖ్యశాస్త్రం ద్వారా మనకి ఏం చెప్తున్నారు, ఇక్కడ భగవంతుని దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు అనమాట. భగవంతుని పైన జ్ఞానాన్ని పెంచుకొని భగవంతునికి సేవ చేసుకోమని చెప్తున్నారు తప్పిస్తే ఓన్లీ మీరు భౌతికంగా ఎదగడానికి, లేకపోతే వీటి మీద ప్రయోగాలు చేసేసి గొప్ప గొప్ప ప్రైజులు అవార్డులు పొందేసి అందరూ గొప్పగా చెప్పుకోవాలని చెప్పేసి చేయడము అది కాదు అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. భగవంతుడు ఎవరైతే శూన్యం అని చెప్పేసి అనుకుంటున్నారో అప్పుడు భక్తి కూడా వాళ్ళకి ఉండదు ఇక్కడ మనకి. భగవంతుడే లేనప్పుడు ఇంకా భక్తి ఎలా ఉంటుంది ఇక్కడ మనకి. భక్తి ఎప్పుడు ఉంటుంది, భగవంతుడు ఉంటేనే భక్తి. భగవంతుడు లేడనుకోండి అది భక్తి అనేది మనం ఎవరో చెప్పలేమన్నమాట ఇక్కడ. కాబట్టి భక్తి అనేది భక్తునికి మధ్య గల వ్యవహారం ఇక్కడ మనకి. భగవంతుడు ఉన్నాడు, భక్తులు ఉన్నారు ఇక్కడ. భక్తులు ఏం చేస్తున్నారు, భగవంతుడితో సంభాషిస్తున్నారు ఇక్కడ. ఆయనకి నైవేద్యాన్ని సమకూరుస్తున్నారు ఇక్కడ మనకి. ఆయన నామాన్ని జపం చేస్తున్నారు ఇక్కడ. ఆయన గురించి శ్రవణం చేస్తున్నారు ఇక్కడ. ఆయన యొక్క గ్రంథాలని పఠించుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. ఈ విధంగా ఎన్నో రకాలుగా ఏం చేస్తున్నారు, భగవంతుని ఆరాధించుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనకి. కాబట్టి నిజమైన భక్తి ప్రక్రియ అంటే ఏంటి, ఇక్కడ మనము భగవంతుని యొక్క ధ్యానంలో నిరంతరం నిమగ్నం ఉండడమే భక్తి ప్రక్రియ అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. మనం ఎల్లప్పుడూ భగవంతునికి ఇక్కడ చెప్పిన విధంగా సేవ చేసుకోవడమా, శ్రవణం చేయడమా, కీర్తనం చేయడమా, ఆయనకి నైవేద్యాన్ని సమర్పించడమా, ఇవన్నీ మనం ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్ళిపోతామో అప్పుడు మనం భక్తితో సేవలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉన్న వాళ్ళం అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మనకు చెప్తున్నారు ఇక్కడ మనకి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఎందుకంటే ఈ విషయం తెలియలేదనుకోండి, ఇప్పుడు మనము మన ఇంద్రియాలు అనేది సరైన పద్ధతిలో ఉపయోగించలేకపోతాం. ఎందుకు, ఈ జ్ఞానం అనేది మనకు లేదు కాబట్టి ఇక్కడ. కానీ భక్తియుత జీవితంలోకి వచ్చినాక ఏమైపోయింది, ఈ జ్ఞానం అంతా అర్థమైపోయింది ఇక్కడ. మన మనస్సు, ఇంద్రియాలు, లేకపోతే మన యొక్క బుద్ధి ఏవైతే ఉంటుందో వీటిని ఏ విధంగా భగవంతుని సేవలో వినియోగించాలి ఇక్కడ మనం. ఆ విషయాలన్నీ ఇప్పుడు మనకి అర్థమైపోతున్నాయి ఇక్కడ. ఎందుకు, జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని తీసుకుంటామో అప్పుడు భక్తిలో ఇంకా పురోగతి సాధించే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ మనకి.
మనం ఆరోహణ క్రమంలో కాకుండా అవరోహణ క్రమంలో ఈ జ్ఞానాన్ని తీసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇక్కడ ఎవరిని కూడా మనము గురువులాగా అంగీకరించకూడదు. ఇక్కడ మనకి ఎవరి నుంచి పడితే వాళ్ళ నుంచి ఈ జ్ఞానాన్ని మనం శ్రవణం చేయకూడదు. ఇక్కడ ఇప్పుడు యూట్యూబ్లో ఇప్పుడు భక్తి గురించి ఎంతోమంది వీడియోలు తయారు చేస్తున్నారు. ఇక్కడ దాని వెనకాల ఎంత నిజం ఉందనేది ఎవరికీ తెలియదు. ఇక్కడ వాడేదో కొద్దిపాటి వినేసి మన ప్రొఫైల్స్ కోసం లేకపోతే యూట్యూబ్ వ్యూస్ కోసం ఏం చేస్తారు, ఇక్కడ కొంచెం ఎగ్జైటింగ్గా ఏదో చెప్తుంటాడు. ఇక్కడ అది ఎంతవరకు నిజమనే విషయం అనేది మనకు తెలియదు ఇక్కడ. కాబట్టి ఎస్పెషల్లీ ఈ యొక్క సామాజిక మాధ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలోంచి ఎన్నో రకాల విషయాలు అనేది బయటకు వస్తున్నాయి. ఇక్కడ అన్నిటినీ కూడా మనం వినడానికి ప్రయత్నించకూడదు. ఇక్కడ ఎందుకు, ఆ చెప్పేవాడు ప్రామాణికుడు కాడు, వాడు ఎవరి దగ్గర నుంచి విన్నాడో మనకు తెలియదు. ఇక్కడ వాడు కల్పితం చేసేసి ఏం చేస్తున్నాడు, ఇక్కడ దాన్ని సమాజం మీద బలవంతంగా రుద్దుతున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే అలా అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం వింటామో ఏమైపోతుంది, మన భక్తి కూడా క్షీణిస్తుంది అనమాట. ఇక్కడ ఎందుకు, మనం ఏదో వింటాము అదే నిజం అనుకుంటాము, ఇక్కడ దాన్నే ఫాలో కావాలని చెప్పి ప్రయత్నిస్తాం. ఇక్కడ కానీ అది మంచిది కాదు. ఇక్కడ మనం నిజంగా మనము వినాలి అనుకుంటే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి మనకి. ఇక్కడ మనకి ఈ జీవితం అంతా కూడా కేటాయించినా కానీ వినలేనంత ప్రవచనాలు అందులో ఉన్నాయి ఇక్కడ మనకి. కాబట్టి సమయం ఉన్నప్పుడు మనకి ఈ యొక్క కృష్ణ చైతన్యంలో ఉన్న ఆచార్యులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ యొక్క ప్రవచనాలు వినాలి తప్పిస్తే బయట ఎవరో చెప్పే ప్రసంగాలు కానీ బయట వేరే వాళ్ళు చెప్పే ప్రవచనాలు కానీ అవి వినడానికి మనం ప్రయత్నించకూడదు. ఇక్కడ ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు ఫాలో అయ్యేది ఇంకొకటి ఉంటుంది అనమాట. ఇక్కడ వాళ్ళు చెప్పేది నిజంగా పాటిస్తున్నారంటే పాటించకపోవచ్చు. ఇక్కడ వాళ్ళు చెప్పడానికి భగవంతుని గురించి చెప్పవచ్చు. ఇక్కడ కాకపోతే వాళ్ళు నిరాకారవాదులు కావచ్చు. ఇక్కడ భగవంతుని నమ్మకపోవచ్చు. ఇక్కడ వాళ్ళు లేకపోతే ఇంకా వేరే తత్వాన్ని పాటించవచ్చు ఇక్కడ మనకి. కాబట్టి అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మనం. ఎందుకంటే భక్తిలో మనము ఇలాంటి విషయాలు మనం తెలుసుకున్నాం అనుకోండి, అవసరం లేని విషయాలు తెలుసుకున్నాం అనుకోండి, ఏమైపోతుంది, మన మనసు కూడా పాడైపోతుంది. ఇక్కడ ఎప్పుడైతే మన మనసు పాడైపోతుందో మన ఇంద్రియాలు కూడా పాడైపోతాయి ఇక్కడ ఆటోమేటిక్గా. కాబట్టి అందువల్ల ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ శ్లోకం ద్వారా మనము మన ఇంద్రియాలని మనస్సు ద్వారా మనము భగవంతుని సేవలో వినియోగించుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎందుకు, ఈ యొక్క ఇంద్రియాలు అనేది దేవతల యొక్క ప్రతినిధులు కాబట్టి ఈ దేవతలు భగవంతుని యొక్క ప్రతినిధులు ఇక్కడ మనకి. కాబట్టి మనము దేవతల్ని కనుక మనము ఈ విధంగా మనం భగవంతుని యొక్క ప్రతినిధులకు దేవతలు ఏ విధంగా అయితే ఉన్నారో మన ఇంద్రియాలను కూడా భగవంతుని సేవలో వినియోగించుకున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళందరూ కూడా సంతృప్తి పడిపోతారన్నమాట. ఇక్కడ ఏ విధంగానైతే ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఇక్కడ అతనికి ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఇక్కడ ఆ పలానా వ్యక్తికి నా ఫ్రెండ్ అంటే ఇష్టం లేదు. ఇక్కడ కాకపోతే నేనంటే ఇష్టం. ఇక్కడ కాకపోతే అతను నన్ను ఇష్టపడేసి అతను వ్యతిరేకించుకోవడం కాదు. ఇక్కడ నన్ను ఇష్టపడుతున్నాడంటే అతన్ని కూడా ఇష్టపడాల్సిందే ఇక్కడ మనకి కదా. అదేవిధంగా మనం కూడా ఏంటంటే భగవంతుని మనం ప్రేమిస్తున్నాం అనుకోండి, భగవంతుని యొక్క ప్రతినిధులైన దేవతల్ని కూడా మనం ప్రేమించాలి. ఇక్కడ వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలో ఆ విధంగా చూసుకోవాలి. ఇక్కడ మనము ఏ విధంగా భక్తి చేయాలో అదే విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్పిస్తే వాళ్ళని తక్కువ చేసేసి వాళ్ళని కించపరచడం కూడా మనం చేయకూడదు ఇక్కడ మనకి. అది కూడా ఒక నామాపరాధం. ఇక్కడ బ్రహ్మ శివుని వంటి దేవతలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని భగవంతునితో సమానంగా చూడడం కానీ లేకపోతే ఒకటే లెవెల్లో ఉన్నారని చెప్పేసి అనుకోవడం కానీ అనుకున్నారనుకోండి, అది కూడా ఒక నామాపరాధం కిందకి వస్తుంది అనమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మన యొక్క మనస్సుని ఇంద్రియాలని మనం భగవంతుని సేవలో వినియోగించుకోవాలి. ఇక్కడ మన బుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆ విధంగా వినియోగించినట్లయితే ఏమైపోతుంది, ఈ భగవంతుడు ఏ విధంగా అయితే సాంఖ్యశాస్త్రాన్ని ఇక్కడ చెప్పడం జరిగిందో దాన్ని అర్థం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ. లేకపోతే ఏమైపోతుంది, మన సొంత వ్యాఖ్యానాలతోటి తర్కాలతోటి ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అది ఎప్పటికి కూడా మనకి సాధ్యపడే అవకాశం కూడా మనకు లేదన్నమాట ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఈ 32వ శ్లోకంలో ముఖ్యంగా ఏం చెప్తున్నారు, ఇక్కడ మన ఇంద్రియాలు దేవతల యొక్క ప్రతినిధులు, ఇక్కడ మన మనస్సు అనేది ఇంద్రియాలకి యజమాని. ఇక్కడ మనకి మనం ఏం చేయాలి, మన మనస్సు ఉపయోగించి మన ఇంద్రియాలని భగవంతుని యొక్క సేవలో వినియోగించాలి తప్పిస్తే వాటికి యథేచ్ఛగా వదిలిపెట్టేసి వాటిని ఆనందించేలాగా మనం చేయకూడదు అనమాట ఇక్కడ. ఇది ఈ యొక్క శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ. హరే కృష్ణ. సో ఇక్కడితోటి ఈ 32వ శ్లోకం అయిపోయింది. రేపటి నుంచి మనము 33వ శ్లోకాన్ని చెప్పుకుందాం. హరే కృష్ణ. అర్థమైందా? క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా కొంచెం క్లిష్టంగా ఉండిపోయింది, బాగా టెక్నికల్ అయిపోయిందా కొంచెం? అర్థమైంది ప్రభు. మిగతా వాళ్ళకి ఓకేనా? శివరామకృష్ణ ప్రభుకి అన్ని అర్థమైపోతాయి. అందరికి అర్థమైతేనే నాకు అర్థమవుతుంది. మీరు కొంచెం ఎక్కువగా గ్రాస్ప్ ఎక్కువ చేస్తారు, మీరు ఫాస్ట్గా.
అంటే లాస్ట్ ప్రభు. మిగతా భక్తుల గురించి ఆ, అర్థమవుతుందా? గ్రూప్ లో ఉన్న భక్తులు అందరూ ఒకళ్ళని మించిన ఒకళ్ళు తెలివిగలరు ప్రభు. అందరు మాతాజీ కూడా చాలా జ్ఞానవంతులు, ప్రభువులు అందరూ చాలా తెలివిగలరు. నేను వాళ్ళందరిలో లాస్ట్. ఆ, జై. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ప్రభు, మనం క్లాసులు వింటుంటే అన్నీ అర్థం అన్నట్టే అనిపిస్తాయి ప్రభు. కానీ మనం భక్తిలో ఎంత వేసుకున్నా ఎంత విన్నా తక్కువనే ప్రభు. యా కరెక్ట్, అవును. అందుకని ఎప్పుడు వింటూనే ఉండాలి, శ్రవణం అనేది ఎప్పుడు చేస్తూనే ఉండాలి ఇక్కడ మనం. కరెక్ట్ మాతాజీ. యా, చాలా మంచి చెప్పారు ప్రభు, చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు నాస్తిక కపులుడు ఈ సాంఖ్యశాస్త్రం వీటి వరకే వచ్చాడు, కానీ భక్తి యోగానికి రాలే. ఆయన నాస్తిక కపులుడు, అందుకని నాస్తిక కపులుడు అంటే భగవంతుడు నమ్మడు, ఏ హఠయోగం, ఈ జ్ఞానయోగం ధ్యానయోగం చేయాలా, ఏ యోగాలు చేసుకోవాలనే దాంట్లో ఉండిపోయాడు కాబట్టి నాస్తిక కపులుడు. భగవంతుడు ఏం చెప్పాడో దాన్ని ఆచరించాల, అందుకని కపులుడు అయ్యాడు. కపిల భగవానుడు భగవంతుడు ఏం చెప్పాడు, ఏది ఆచరణ యోగ్యమో, ఏది చేస్తే భక్తులకు జీవులకు శుభం కలుగుతుందో, జీవులకి భక్తి మార్గంలో రాగలుగుతారు, వాళ్ళు ఆ భక్తి మార్గంలో వాళ్ళు ఆ జీవన్ముక్తులు ఎప్పుడు ఎలా కాగలుగుతారో చెప్పాడు. కాబట్టి ఆయన భగవానుడు, కపిల భగవానుడు అయ్యాడు. కరెక్ట్ అండి. ఎస్. జీవుల యొక్క ప్రధాన ఇంతకు ముందు ఉప్పు ధర్మం ఎలా ఉందో, ఈ ప్రతి ఒక్క జీవి యొక్క ధర్మము సేవ చేసుకునే ధర్మం. ఎవరికి సేవ చేసుకోవాలంటే భగవంతుని యొక్క సేవకులము, నిత్య సేవకులము అనే గుర్తించడమే జీవుల ప్రధాన ధర్మం. అది గుర్తించగలిగితే అప్పుడు ఆ జీవులు కంపల్సరిగా భక్తి మార్గంలో ఉండాలా, భగవంతుడు ఏం చెప్పాడో దాన్ని ఆచరించాలని తెలుసుకొని ఆచరిస్తూ ఉంటే భగవంతుని దగ్గరికి చేరుకునే అవకాశం దొరుకుతుందని చాలా క్లియర్ గా అర్థమైంది ప్రభు. హరే కృష్ణ. ఓకే, మీరు ఎగ్జాంపుల్స్ తో కూడా బాగా ఉదాహరణలతో అన్ని వివరిస్తున్నారు ప్రభు, చాలా అర్థమైతే చెబుతున్నారు. ఎస్, ఎందుకంటే ఎగ్జాంపుల్స్ తోనే మనకి శాస్త్రం అనేది మనకి అర్థమవుతుంది ఇక్కడ. ఎందుకంటే మన ఇంద్రియాలు అనేది చెప్పా కదా, అసంపూర్ణమైనవి, దోషపూరితమైనవి, ఒకరిని మోసం చేసేవి. కాబట్టి ఎగ్జాంపుల్స్ లేవనుకోండి ఏమైపోతుంది, మనము దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. పూర్తిగా తత్వాన్ని చెప్పామనుకోండి అదేమీ అర్థం కాదు ఇక్కడ. ఇప్పుడు అందుకని ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏం చేస్తారు, ఒక ఎగ్జాంపుల్స్ అని చెప్తారు ఇక్కడ. సో కాబట్టి ఉపమానాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి భక్తిలో, ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం మనకి. యా, దీంట్లో కూడా ఇప్పుడు ప్రభు ఇంద్రియాలకి రాజు మనసు, కానీ అసలు రాజు బుద్ధి, మనసుకు కూడా రాజు బుద్ధి. ఆ బుద్ధితో ఆలోచించగలిగితే ఆ రాజు కూడా బుద్ధి మాట వింటాడు. ఆ బుద్ధి లోపించింది అనుకో, ఆ ఏం చెప్తే మనసు ఇక అదే మనం అదే మార్గంలో ప్రయాణిస్తాం. అసలు మనసు కూడా ప్రధానమైనది మనసును సేవ చేసుకోవటం మనసు యొక్క లక్షణం. కానీ భగవంతుని సేవ చేసుకోకుండా ఇంద్రియాలు తృప్తి కోసం మనసు అనేక విధాలు చెబుతూ ఉంటది. భగవంతుని సేవ గురించి చెబుతూ ఉంటది, దీని గురించి చెబుతూ ఉంటది, ఏది చేసుకోవాలో ఇంద్రియ తృప్తి ఇది అది అని చెబుతూ ఉంటది. కానీ బుద్ధిని ఉపయోగించి మనం మనసు చెప్పే దాంట్లో కూడా సత్యం ఏది ఉందో దాన్ని గ్రహించాలి. ఆ సత్యం గ్రహించినప్పుడే మనం భక్తి మార్గంలో రాగలుగుతాం, భక్తి మార్గంలో ఉండగలుగుతాం, భగవంతుని సేవ చేయగలుగుతుంటే అప్పుడు మనసు కూడా మనకు సహకరించి కరెక్టే చేస్తున్నాడని మనసు కూడా మనకు సహకరించి భక్తి మార్గాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం అని క్లియర్గా అర్థమైంది ప్రభు. అందరూ డెమిగాడ్స్, వీళ్ళందరూ దేవతలు కూడా భగవంతుని సేవకులు. మనం కూడా అదే సేవలో మార్గంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనకు సహాయం చేస్తారు. వాళ్ళని తక్కువ చూడకుండా వాళ్ళని కూడా భగవంతుని సేవకులాగా ఆదరించి మనం కూడా ఆయన సేవకులము,
భగవంతుని చేస్తా ఉంటే భగవంతుడు అందరికి ప్రధాన దైవం ఎవరంటే దేవతలకు కానీ జీవులకు కానీ ప్రతి ఒక్కళ్ళకి భగవంతుడే ప్రధానము అని క్లియర్ గా అర్థమైంది ప్రభు. ఓకే, మీరు ఒక్కడే మాట్లాడుతున్నారు, ఇంకెవరు మాట్లాడేటారు. మొత్తం సమ్మరీ హరే చెప్పేస్తున్నారు. కృష్ణ ప్రభు, హరే కృష్ణ ప్రభు. క్లాస్ సమ్మరీ మొత్తం చెప్పేస్తున్నారు మీరే. జై హరే కృష్ణ. సో ఎస్, బాగా అర్థమవుతుంది ప్రభు. భక్తియుత సేవలో పూర్తిగా నిమగ్నం కాకపోయినా కూడా దాని యొక్క ఫలాలను అయితే అందుకుంటున్నాం. అది సారాంశం అల్టిమేట్లీ. అది మీ ద్వారా నేను చెప్పినా కదా ఇంతకుముందు కూడా, బుక్స్ చదవడం వల్లనో లేకపోతే మనం యూట్యూబ్లో వినడం వల్లనో దాన్ని మనం ఆచరించలేకపోతున్నాము. కానీ ఎప్పుడైతే మనం ఒక ప్రామాణిక గురువు ద్వారా ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటామో మనలో ఆచరించాలనే భావం కొంచెం పెరుగుతుంది ప్రభు. అది సో ఇప్పుడు ఏమైందంటే మనం ఈ భగవద్గీతలో ఉండడం వల్ల, చదవడం వల్ల, జ్ఞానం తెలుసుకోవడం వల్ల అట్లీస్ట్ ధైర్యాన్ని వచ్చింది ప్రభు. అసలు ఇంతకుముందు భయం అనేది ఎంతో కొంత ఉండేది, బయటికి పోయినప్పుడు లేకపోతే ఇదో అదో అని. అసలు అలాంటి భయాన్ని మొత్తం బయట పటాపంచలు అయిపోయింది నా విషయంలో అయితే. నిశ్చింతగా ఉంటున్నాను. అండ్ టైం గురించి కూడా చెప్పాను. ఒకసారి మనం టీవీ బంద్ చేస్తే లాట్ ఆఫ్ టైం మనకు స్పేర్ అవుతుంది. థ్యాంక్ యూ ప్రభు. ఇవాళ ధర్మం గురించి బాగా చెప్పారు, ఇంద్రియాల గురించి. అది సో బాగా అర్థమైంది. మన యొక్క లక్ష్యం ఏమిటంటే అది మనము భగవంతునికి సేవ చేసుకోవడం. అల్టిమేట్లీ భగవంతుని నుంచి మనం ఏమి ఆశించకూడదు. అది మనకేం కావాలో భగవంతుడు ఇస్తాడు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, సో రేపటి సత్సంగంలో 33వ శ్లోకాన్ని చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోదాం. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే. శిల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ వృంద కీ జై. ఓం తత్సత్. హరే కృష్ణ. కృష్ణ పరబ్రహ్మ శ్రీ పరబ్రహ్మ శ్రీ శరణ ప్రభు.